బొంగరాలబీడు ప్రాంతంలో కొన్ని దశాబ్దాలుగా నిరుపయోగంగా ఉన్నటువంటి వెల్ఫేర్ గ్రౌండ్ దాదాపు 14 ఎకరాల స్థలంలో ఇంతకుముందే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి సంబంధించినటువంటి కొన్ని డిపార్ట్మెంట్స్ కోసం దాదాపు 6 ఎకరాలు జీజీహెచ్ కేటాయించడమే కాకుండా దాని పక్కన ఆనుకున్నటువంటి ఈ వెల్ఫేర్ గ్రౌండ్ని పూర్తిగా అభివృద్ధి చేసి, ఎందుకంటే 50,000 మంది నివసించేటువంటి ఈ 4-5 వార్డుల్లో కనీసం వాకింగ్ ట్రాక్ కూడా లేనటువంటి దుస్థితి. అందుకని ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు, స్థానిక నాయకుల ఆలోచన మేరకు దీన్ని పూర్తిగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో ఒక పక్కన ఏపీ ట్రాన్స్మిషన్ వాళ్ళు ఒక 80 సెంట్ల స్థలాన్ని తీసుకొని 5 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ నిధులతో పాటు పిఎంజేవేకి కింద ఫండ్స్ని తీసుకొని వచ్చి ఇది మల్టిపుల్ స్పోర్ట్స్ ఎరేనాగా డెవలప్ చేసేటువంటి ప్రతిపాదనలు సిద్ధం చేశాం. డిపిఆర్ కూడా రెడీ అయింది. దీన్ని గవర్నమెంట్కి పంపించడంతో పాటు అతి త్వరలోనే ఈ గ్రౌండ్ని మరింత ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా, అలాగే నగరంలో అవసరమైనటువంటి కొన్ని మౌలిక వసతుల్ని అభివృద్ధి చేసేటువంటి ఆలోచనతో, దాంతోపాటు దీర్ఘకాలికంగా దీన్ని మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ మెయింటైన్ చేయడానికి కావాల్సినటువంటి సస్టైనబుల్ ఇన్కమ్ సోర్స్ని, రెవెన్యూని కూడా జనరేట్ చేసి ఇదొక అసెట్గా గుంటూరు నగరానికి, ఈ ప్రాంతానికి ఒక అసెట్గా తయారు చేయాలనేటువంటి ఆలోచనతో పనిచేయడం జరుగుతూ ఉంది. దీనికి స్థానిక కార్పొరేటర్గా, మాజీ కార్పొరేటర్గా ఉన్నటువంటి భారతి గారు, అలాగే ముఖ్య నాయకులందరూ కూడా కలిసి సంక్రాంతి సంబరాలు నిర్వహించుకున్నాం. దాని తర్వాత ఈ ప్రాంతంలో ఒక మంచి స్టేడియం రాబోతుందని ప్రజల ఆలోచన మేరకు దీన్ని వెంటనే ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానానికి తగినట్టు, ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం గత ప్రభుత్వంలో ఇదే ప్రాంతాన్ని, ఇదే స్థాన్ని బిల్డ్ పేరుతో అమ్ముకునేటువంటి ప్రయత్నం చేస్తే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ప్రాంతాన్ని ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాల కోసం అవసరాన్ని వాడుకుంటున్నటువంటి, ఈ విధంగా ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఏది పనిచేసేటువంటి ప్రభుత్వం, ఏది ప్రజలు దోచుకునేటువంటి అనేటువంటి ఆలోచన ప్రజలు కూడా తప్పకుండా చేసుకోవాలి. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు తప్పకుండా, ఎందుకంటే ఒక ఆలోచనతో ప్రభుత్వం కానీ, శాసనసభ్యుడిగా నేను కానీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ పనిచేస్తూ ఉన్నాం. అవాకులు చవాకులు మాట్లాడి అనవసరమైనటువంటి రాద్ధాంతం చేసేటువంటి కార్యక్రమాలు ఎవరైనా చేస్తే మాత్రం సహించేది లేదు. దానికి తగినటువంటి రీతిలో స్పందిస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం.